33 జిల్లాల నుండి కమిటీ సభ్యులను ఇన్వైట్ చేయడం శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు డిసెంబర్ మాసం వచ్చిందంటేనే యావత్ ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకల్లో నిమగ్నం కావడం. ఈరోజు ప్రపంచంలో మన దేశంలో చాలా ఫెస్టివల్స్ జరిగినప్పటికీ అన్ని పండుగలకు డేట్స్ మారుతాయి, కానీ క్రిస్మస్కి ఎప్పుడు డేట్స్ మారుతాయి. ఆ సెలబ్రేషన్స్ హడావుడి డిసెంబర్ మాసంలో ఏ దేశంలో చూసినా కానీ మరి బ్రహ్మాండమైనటువంటి లైటింగ్ కానీ స్టార్స్ కానీ, ప్రతి ఇంట్లో కూడా ఒక చెట్టు పెట్టుకోవడం, దాన్ని కూడా అందంగా మరి తీర్చిదిద్దడం, కలర్ పేపర్స్తోని కొన్ని నక్షత్రాలు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. బట్ క్రమశిక్షణకు మారు పేరు క్రైస్తవం. ప్రతి సండే మనం ప్రేయర్స్ చేసుకున్నటువంటి శుభతరుణంలో ఎంటైర్ ఫ్యామిలీ అంటే పిల్ల బాబులతోనే డిసిప్లిన్గా చర్చిలో కూర్చోవడం, బోధన చేస్తున్నటువంటిది మరి వినడం, దాంతోపాటు దైవ వాక్యాలతో పాటు సమాజం గురించి కూడా తెలుసుకున్నటువంటి అవకాశం. రెండోది, ప్రపంచంలో దేశంలో మన రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ ఎక్కువ చదువుకున్న వాళ్ళ సంఖ్య క్రైస్తవులలోనే ఉంటుందని విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే రెండవది, యేసు ప్రభు మరి వారు జన్మించి 2000 సంవత్సరాలు దాటుతున్నటువంటి శుభతరుణంలో వారి నామస్మరణ చేసుకుంటూ మనం దైవ మార్గంలో ముందుకు నడుస్తూ మరి అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ ఎవరికైనా కానీ ఇబ్బందుల్లో ఉంటే హెల్ప్ చేసేటువంటి తత్వం మరి క్రైస్తవులో ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పెద్దలు అన్న ఇప్పుడే చెప్పాడు, యూనిటీ లేదు, అది రైట్ కాదు అంటే నేను ఖచ్చితంగా చెప్తా, యూనిటీ లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత పెద్ద హైదరాబాద్ సిటీలో నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఈరోజు యూనిటీ అనేది సంఘటిత శక్తి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ పాపులేషన్ కానీ, ఈ దేశంలో ఉన్న క్రైస్తవుల పాపులేషన్ కానీ యూనిటీగా ఉంటే దేన్నైనా ఎదురించేటువంటి శక్తి మన జాతికి ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాక్చువల్గా ఈ దేశంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు, మాకంటే ఎక్కువ తెలుసు. ఏ విధమైనటువంటి దాడులు జరుగుతున్నాయి, ఈరోజు సమాజంలో పుట్టినటువంటి మనమేమైనా తప్పు చేసామా, లేకపోతే మన కమ్యూనిటీలో పుట్టడమే నేరమా అనేటువంటిది కూడా ఈరోజు ప్రభుత్వాలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. బట్ ఈరోజు మనకున్నటువంటి సంఘటిత శక్తిని ఒక్కసారి బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. నేను సాల్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తాను, ఒక బ్రహ్మాండమైనటువంటి కమిటీలు మీరు వేసారు, కానీ ఇవే కమిటీల ద్వారా మీరు అందరినీ సంఘటితపరిచి ఒక్కసారి హైదరాబాద్లో మీటింగ్ పెడదాం. మన జాతి స్ట్రెంత్ ఏందో ఈ సమాజానికి తెలిసే విధంగా ఇంకోసారి సంఘటితమైనటువంటి శక్తి ఈ జాతి ఒక్కసారి ఒక దగ్గర అసెంబ్లీ అయితే తర్వాత దాని పరిణామాలు ఏ విధంగా ఉంటే ఒక్కసారి నేను ఆలోచిస్తాను. ఎందుకంటే సమాజంలో పుట్టినటువంటి అందరూ మానవులలాగా మనం కూడా ఒకటి, కానీ మన మీద చిన్న చూపు ఎందుకు ఉందో కూడా ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మన సంఘటిత శక్తి ఒక్కసారి బయటకు వస్తే ఎదుటోడి కూడా ఆలోచించేటువంటి తత్వం వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఎంతసేపు మనం మర్యాదగా డిసిప్లిన్గా మన పని మనం చేసుకుంటూ ఉంటే కొంతమందికి అర్థమవుతలేదు. దాన్ని అర్థం కావాలంటే మనం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సమాజానికి మన వల్ల ఎవరికి నష్టం లేదు. మనం దేవుని బిడ్డలుగా ఈరోజు ఉన్నటువంటి ఆ దైవ బోధన మంచి వాక్యాలు సమాజంలో ఎట్లుండాలి అనేటువంటిదే చెప్తున్నాం తప్ప ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా ఏ రోజు కూడా మన చర్చిల్లో కానీ మిగిలిన ప్రాంతాల్లో కానీ చెప్పినటువంటి దాఖలాలు లేవు. అయినప్పటికీ మరి వస్తున్నటువంటి మారుతున్నటువంటి సమాజంలో కొంతమంది కావలసుకొని చేస్తున్నటువంటి పరిణామాలను కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఒకటి మాత్రం నేను అష్యూర్ చేయగలుగుతా, తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులకు ప్రొటెక్ట్గా ఈ ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకోవడం జరిగింది. ఏ రోజు కూడా క్రైస్తవుల గురించి ఆలోచన లేనటువంటి ప్రభుత్వాలను కూడా చూస్తున్నాం. కానీ ఎలక్షన్లు వస్తే మాత్రం ఫాదర్ కావాలి, పాస్టర్ కావాలి, వాళ్ళ ప్రేయర్స్ కావాలి, రెండోది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓటు అడగాలి. అంతవరకు మాత్రం మనం పనికి వస్తాం, కానీ ఆ తర్వాత పరిణామాలలో మాత్రం పనికి వస్తలేదు. ఆ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్లో కానివ్వండి, వెల్ఫేర్లో కానివ్వండి కొన్ని రిజర్వేషన్స్ ఇచ్చింది. ఈరోజు మైనారిటీ రిజర్వేషన్లో అవన్నీ పొందుపరిచారు. కానీ వీలైనంత వరకు మనోళ్ళు అందులో పార్టిసిపేట్ చేస్తలేదు. మైనారిటీ అంటే ఇంకొక కమ్యూనిటీ అనుకుంటున్నారే తప్ప మనం కూడా దాంట్లో ఉన్నామనేటువంటి విషయాన్ని మర్చిపోతాం. ఈరోజు ఎడ్యుకేషన్ రంగంలో పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు ఓవర్సీస్ చదువులలో కూడా మెరిట్ వచ్చినటువంటి స్టూడెంట్స్కు 20 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా ఈ ప్రభుత్వం అందిస్తుంది. అది ఒక్కసారి ఆ డీటెయిల్స్ మీరు తెప్పించుకోండి. గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏమున్నాయి, దానివల్ల మనకి ఏం బెనిఫిట్ అవుతుంది, ఇటువంటి చర్చలలో ప్రేయర్ జరిగేటప్పుడు ఆ విషయాలను కూడా మనం స్పష్టంగా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశంలో క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా ప్రభుత్వం నిర్వహించినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. కానీ తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ వేడుకల్ని ప్రభుత్వమే నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక డిన్నర్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఆ డిన్నర్కు అందరూ వచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రతి గ్రామంలో, మండలాలలో, ఆ టౌన్లలో కానీ జిల్లాల్లో కానీ మరి ప్రభుత్వ పక్షాన్ని ఒక డిన్నర్ ఏర్పాటు చేయడం, మొత్తం గిఫ్ట్ ప్యాకెట్స్ కూడా దాంట్లో ప్రధానంగా ఏదైతే ఈ యొక్క క్రిస్మస్ వేడుకల సందర్భంగా పేద వర్గాలు ఉన్నారో వాళ్ళు మంచి బట్టలు వేసుకొని మరి పండుగని గొప్పగా చేసుకోవాలనేటువంటి ఆలోచన ప్రభుత్వాన్ని. కాబట్టి ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎడ్యుకేషన్ రంగంలోనే కాకుండా అనేకమైనటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కూడా ఈ ప్రభుత్వంలో రావడం జరిగింది. రెండోది, గతంలో మరి చర్చస్ మీద జరిగినటువంటి దాడులను కూడా మనం చూసినాం. ఇక్కడనే ఎదురుగా కూడా ఈ కోర్టు పక్కన కూడా ఆ రోజు మరి ఆ ల్యాండ్ని పూర్తి స్థాయిలో ప్రొటెక్ట్ చేసి ఇచ్చినటువంటిది కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు డిసిప్లిన్, అదేవిధంగా మంచితనానికి మారుపేరు క్రైస్తవం. ఆ విషయంలో మరి తప్పకుండా సమాజం యాక్షన్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఎడ్యుకేషన్ రంగంలో కూడా మరి అందరికంటే ముందుండేటువంటి కమ్యూనిటీ క్రిస్టియన్ కమ్యూనిటీ అనేటువంటి విషయంలో కూడా ఏమాత్రం సందేహం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ సిటీలో మరి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని విధాలుగా నేను అండదండలుగా ఉంటాను. రెండోది, జిల్లాలలో ఏదైనా అంశాలు వస్తే కూడా తప్పకుండా నా యొక్క పాత్ర ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఒకటి జరిగినప్పుడు ఇదే లాల్ బహదూర్ స్టేడియం కానీ నిజాం కాలేజ్ గ్రౌండ్లో జరిగినప్పుడు చాలామంది కోఆర్డినేషన్ ప్రాబ్లం, ఆ కోఆర్డినేషన్లో రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇవి ఉన్నాయి. నేను ఎన్నోసార్లు ఎంతోమంది ముఖ్యులతో నేను మాట్లాడినప్పుడు చెప్పిన, ఎందుకంటే ఒక ప్రభుత్వానికో లేకపోతే ఒక నాయకులకో మన
మనం యూనిట్గా ఉంటే ఈ సమాజంలో ఏం జరుగుతుందో ఒక్కోసారి మీరు ఇమాజిన్ చేయండి. కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఈరోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్ అండ్ పాస్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రెండోది ఒక హైదరాబాద్లో ఒక పెద్ద మీటింగ్ కూడా ఒక 6 నెలల గ్యాపా 3 నెలల గ్యాపా ఆ టైం తీసుకొని మరి బ్రహ్మాండంగా ఏర్పాటు చేయండి. తప్పకుండా మా సహకారం పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలలో ఈరోజు చూస్తున్నాం, ఎక్కడ చూసినా కానీ అందరూ మూడంతా క్రిస్మస్ వేడుకలపైనే ఉంది. డిసెంబర్ వచ్చిందంటే ప్రపంచంలో కూడా కొన్ని దేశాలలో హాలిడేస్ ఉంటాయి. కాబట్టి మనకు ఆ గొప్ప అవకాశం డిసెంబర్ 25 తారీఖు ఫెస్టివల్ ఉన్నప్పటికీ డిసెంబర్ నెల మొత్తం ఎక్కడ చూసినా కానీ ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ, అవకాశం. ఆ దేవుడి బిడ్డలుగా మరి యేసునామ స్మరణ చేసేటువంటి మనందరికీ కూడా ఇది గర్వకారణం సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, మరి తద్వారా మన సమాజానికి మనం ఏం చేయాలి, మరి భవిష్యత్తులో మరి యేసు ఏం బోధించుడు, మనం మన వాళ్ళకి ఏ విధంగా చేరువలు చేయాలి, రాబోయే జనరేషన్ రాబోయే పిల్లలకు కూడా మరి ఏ విధమైనటువంటి మరి కార్యక్రమాలు ఇవ్వాలి అనేటువంటి గొప్ప కార్యక్రమాలను కూడా మనం తీసుకోవాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి తప్పకుండా ఈరోజు ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీ అందరికీ మాత్రం నేను హామీ ఇస్తున్నా, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు, ఎందుకంటే రాజకీయ నాయకులు వస్తుంటారు స్టేజ్ మీద చాలా చెప్తారు, కానీ నేను అటువంటి కాదు, ప్రాక్టికల్గా ఉంటా. కాబట్టి మీ అందరికీ ఎప్పుడైనా ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా కానీ తప్పకుండా నేను నిలబడతా, మీకోసం ఉంటా అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.